యేసు ప్రభు మరణమును జయించి తిరిగి మూడవ దినము అయిన సజీవుడుగా మన మధ్యలో ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించిన ప్రతి క్రైస్తవుడు ఈస్టర్ పండుగను ఘనంగా జరిపించుకుంటారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం వైఎస్ఆర్ సర్కిల్ ప్రాంతంలో శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులరావు గారు మాట్లాడుతూ, యేసు ప్రభు త్యాగానికి గుర్తుగా ప్రేమ సహనం కలిగిన దేవుడని, ఆయన మార్గాన్ని మనమందరం పాటించాలని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇలాంటి సందర్భాల్లో పట్టణంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు మరియు పేదవారికి అన్నదాన కార్యక్రమాలు చేయడం క్రైస్తవులకు ప్రధాన సేవాభావంగా కొనియాడారు. పై కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సిరాజ్ పాషా గారు, క్రైస్తవ సహోదరులు, మైనార్టీ సహోదరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరణం లేదు, చేసుకోకు కూడా తిరిగి జనుల కోసం అలా పునర్జీవించాడు. జనుల కోసం నిత్యం కూడా అతని యొక్క ఆశీస్సులు ఉంటాయి అన్నది అందరి యొక్క ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే వీళ్ళు ఎంతో పవిత్రంగా భావించే విశ్వాసం చేసుకుంటూ కూడా ఈరోజు నిరుపేదలందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని క్రైస్తవ సోదరులు పెద్దలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారందరికీ కూడా యేసు ప్రభు యొక్క చల్లని వారి వారి కుటుంబాల్లోని వారి పిల్లలు కానీ పెద్దలు కానీ వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా సంతోషదాయకంగా సుఖమయంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. నేను ఎప్పుడు కూడా ఈ యొక్క క్రిస్టియన్ సోదరుల యొక్క సమావేశాలకు ఎక్కడ పోయినా కూడా నేను ఒకటే చెప్తా ఉంటా, ఈ ప్రపంచంలో క్రిస్టియన్ సోదరులకి యేసు ప్రభు అందించిన అద్భుతమైన ఆయుధం ఏంటంటే క్షమాగుణం. వీరు క్షమాగుణాన్ని ఆధారం చేసుకొని ఎటువంటి తప్పిదాలు జరిగినా కూడా, వారి మీద భౌతికంగా దాడులు జరిగినా కూడా వారు క్షమిస్తూ దాడి చేసిన వ్యక్తికి కూడా ఆ భగవంతుడు చల్లని చూపు చూడాలని చెప్పి కోరుకునే మంచి మనసు కలిగిన క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈస్టర్ గుడ్ ఫ్రైడే సందర్భంగా వారందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు.